హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మా కర్రీ అయితే బెండకాయ ఫ్రై చేసి మజ్జిగ చారు పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెడదామండి. ఇదిగోండి మజ్జిగ చారుకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేశాను, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇదిగోండి ఒక ప్యాకెట్ మనం మజ్జిగ తీసుకున్నాం. దాన్ని కవంతో చేసి పక్కన పెట్టాను. ఒక ప్యాకెట్ అన్నమాట అండి. ఇదిగోండి బెండకాయ ఫ్రై చేస్తాను పల్లీలు వేసి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి. ఇప్పుడు ఫస్ట్ మజ్జిగ చారు మనం చేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, మనం ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. నేను ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను, పచ్చిమిర్చిని. ఇందులో మనం కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకుని, నాన్నగా పసుపు అయిపోయిందండి. ఇదిగోండి కొంచెం పసుపు ఉందా వేస్తున్నాను. ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది మనం ఉప్పు కూడా బాగా కలిపేసుకుని ఒక్క నిమిషం ఉల్లిపాయ మగ్గాక, ఎక్కువ మగ్గక్కర్లేదు, మజ్జిగ చారులోకి ఎలా ఉంటేనే బాగుంటుంది. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఇదిగోండి ఉల్లిపాయలు మాత్రం చాలు, వేగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో మజ్జిగ పోసేస్తున్నామండి. ఒక ప్యాకెట్ తీసుకుంటే మనకి సరిపోద్దండి. ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఉప్పు చూస్తాను, ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు వేసాను. ఇప్పుడు మనం పక్క దింపేసుకుందాం అండి. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తాం. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది, మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకుని కొంచెం తీసుకున్నాను. మీరేం కర్రీ చేసుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు అయితే నేను బెండకాయ ఫ్రై అండ్ మజ్జిగ చారు. పొద్దుటైతే టిఫిన్ దోశ వేసుకొని తినేసామండి. కారం దోశ వేసాను, కరివేపాకు దోశ. ఇదిగోండి వెల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మనం అక్కడ తీసుకుందాము. ఎండుమిర్చి, ఇవి తీసేసిన తర్వాత బెండకాయలు వేపాక సగం వేగిన తర్వాత వేసేద్దామండి. ఇవి మెత్తపడిపోకుండా ఉంటాయి. ఈ పక్కకు తీసేస్తున్నాను. ఇదిగోండి బెండకాయలు వేసేస్తున్నాను.
ఇదిగోండి బెండకాయలు వేస్తాం కదా, కొంతసేపు మనం ఇది ఒక 5 నిమిషాలు బాగా వేపుకుందాం. టైం పడుతుందండి బెండకాయ వేగాలి కదా. కొంచెం వేగిన తర్వాత పోపు వేసేద్దాం అన్నమాట. 50% వేగాక అప్పుడు పోపు వేసేస్తే సరే. మూత పెట్టకూడదు, ఫ్రైకి ఎప్పుడు జిగురు వస్తుంది. మనం ఇలాగే వేపుకోవాలి. మూత తీసుకుని అస్తమానం వేపుకోవాలండి, అడుగు పట్టకుండా. కొంచెం పసుపు వేసానండి. అలా అస్తమానం మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి మనం కలుపుకున్నాండి. ఇదిగో ఈసారి మనం కొంచెం మూత పక్కకు పెట్టుకున్నాండి. ఈసారి త్వరగా మగ్గిపోద్ది, మరి టైం పడుతుంది కానీ ఇంకా చాలా మట్టుకి వేగుతుంది కదండి. ఇప్పుడు మనం కొంచెం పక్కకు మూత పెట్టుకుందాం. కొంచెం పసుపు వేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసాను కదండి, కొంచెం వేస్తున్నాను. తర్వాత చూసుకుందాము, పోపు వేసాక లాస్ట్లో చూస్తాను సరిపోవచ్చు. నా వీడియోస్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలు చూస్తూ ఉండండి. ఒకసారి కలుపుకుందామండి. ఇందులో మనం ఎండుమిర్చి ఉన్నాయి కదా, కొంచెం కారం వేస్తాను. అంటే ఘాటు కొంచెం కారం సరిపోతుంది. అన్నంలో కలుపుకుంటేనే కొంచెం వేస్తానండి, ఎక్కువ కాదు. కారం స్పూన్ వేసాను. అప్పుడు ఎండుమిర్చి కారం అది సరిపోతుంది. అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆ కారం సరిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మగ్గితే మనకి కూర రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఒకసారి మనం వేపేసుకుని పోపు వేసేసుకున్నాం. ఇంకా పోపు వేసుకుని తాలింపు వేసుకున్నాం, పొద్దున్న తీసుకున్నాం కదా పక్కకు. ఫస్ట్ వేసేసుకుంటే అయిపోద్ది. ఇదిగో చూసారా, పల్లీలు ఇవి ఇప్పుడు ఎండుమిర్చి వేసేసాం. కలర్ఫుల్గా ఎలా ఉందో. నాన్నగారికి అన్నం పెట్టేయాలండి, ఆకలేసేస్తుందండి. నిద్రకు పొద్దున్న మాతో పాటు టిఫిన్ చేయలేదు. మేము ఒక కట్ట వేసుకున్నాం, ఒక దోశ వేసుకున్నాం. కానీ బ్లాక్ టీ తాగాడు, జీరా పౌడర్ తాగాడు. ఇంత వేడి ఆడవాటంలో ఆకలేసేస్తుందండి. టైం ఎంత అయింది నాన్నబాబు? పన్నెండు దగ్గరికి వచ్చేస్తుందండి. అంతే ఆకలేస్తుందండి. పెట్టేస్తాను, ఇంకో అయిపోయింది. ఒక్క నిమిషం ఫ్రై అయిపోతుంది. ఒకసారి ఉప్పు చూద్దామండి, చూద్దాం. ఉప్పు చూస్తాను. ఉప్పు లేదా? డాడీ ఎక్కువ తిందమ్మా, చూడు. వేసానమ్మా. మొక్క చూడు, సరిపోతే మళ్ళీ ఎక్కువైపోతే కొంచెం ఉప్పు వేస్తున్నానండి. సరిపోలేదు అంటున్నాడు. వేసాను ఉప్పు అయితే వేసాను. బాగా కలిపిన తర్వాత సరిపోతుంది.
నూనె ఇంకా మరి మగ్గదమ్మ ఫ్రై అది నేను నూనెలో అయిపోతే పెట్టేస్తాను అన్నం ఇంకా నీకు అందులో తినిపేస్తాను ఇంకా. ఇదిగోండి ఉప్పు అది కూడా సరిపోయింది. ఈరోజైతే మజ్జిగ చారు అండ్ బెండకాయ ఫ్రై చేశాను. ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో నేను ఉంటాను.